ఆల్ రైట్, మొదటి రౌండ్ లో రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. చూడడానికి మీరు కూడా రెడీగా ఉన్నారు కదా? సో రెడీ. రిమోట్లు పక్కన పెట్టేయండి, మమ్మల్ని దీర్ఘంగా చూడండి. హలో అండి. హాయ్ అండి. ఏం పేరు? హారిక. హారిక. అహహా అహహా అనాలా? బావగారు మిమ్మల్ని మీ బొగ్గు చుక్కలు చూసి లవ్ చేశారా, లేకపోతే మిమ్మల్ని చూసి లవ్ చేశారా? నేను ఇంకా క్వశ్చన్ అడగలేదు అది. అవునా? అదేంటది? అంటే అరేంజ్డ్ మ్యారేజ్ కదా, నాకేం తెలియదు. పెళ్లి చూపుల్లో కమాన్ బొగ్గు చుక్కలు ఉన్నాయి ప్రీతి చింత అనుకున్నారేమో. అనుకుని ఉండొచ్చు. అయ్యో పాపకి సిగ్గు మొగలేస్తుంది. అడగచ్చు కదా, ఏ పెళ్లి చూపుల్లో ఎందుకు నన్ను ఒప్పుకున్నావు? నువ్వు ఓరగా చూడటం నేను చూశాను, నేను ఎందుకు నీకు నచ్చాను అట్లా అడగలేదు. తర్వాత పెళ్ళైన తర్వాత ఆ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ రాలేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే అడగను, అసలు పెళ్లి చూపులో నేను ఎందుకు నచ్చాను, నా బొగ్గు చుక్కలు నచ్చాయా, నేను నచ్చానా అని. నేనే నచ్చుంటాను. ఓకే హారిక గారు, ఏమని పిలుస్తారు బావగారు? నన్ను మిమ్మల్ని కాదే, మీ పక్కింట్లో వాళ్ళని ఏమని పిలుస్తారు చెప్పండి బావగారు. బావగారు కాలేజ్ లో లవ్ గురించి ఎప్పుడన్నా అడిగారా? అడగలేదు. షాక్ అయ్యారంట. ఏం పేరు బావ పేరు? పృథ్వీ. పృథ్వీరాజ్. ప్రేమగా ఏమని పిలుస్తారు మీరు? నాన్న. కోపంగా పృథ్వీ. అప్పుడు నాన్న ఎక్కడికి ఎగిరిపోద్ది. ఓకే, సో సాధారణంగా ఇంట్లో ఎవరు డామినేషన్? అంత గ్యాప్ ఇచ్చావంటే నువ్వే నాకు అర్థం అవుతుంది. మళ్ళీ మా బాబు అంట. ఆ డామినేషన్ వేరు, అది క్యూట్ డామినేషన్, దాన్ని ఏం చేయలేము. కాదు, ఇప్పుడు సాధారణంగా పృథ్వీ గారు మిమ్మల్ని చూసి భయపడతారు. అత్తయ్య గారు ఉన్నారు ఇంట్లో? ఉంటారు. అత్తయ్య గారు మిమ్మల్ని చూసి భయపడతారు. ఇప్పుడు మేము కూడా మిమ్మల్ని చూసి భయపడుతున్నాం. మీరు ఎవరిని చూసి భయపడతారు? అందరినీ చూసి భయపడతారు. మీరు భయపెడతారు కాదు, భయపడతారు. భయపడతాను. ఎవరిని చూసి భయపడతారు? అందరినీ చూసి. అందరినీ అంటే మా ఆయనని, మా బాబుని. ఊరుకోండి, అసలు మిమ్మల్ని చూస్తే భయపెట్టేలా ఉన్నారు కానీ భయపడతారు. చూడడానికి మాత్రం ఏదో సాఫ్ట్ గా ఈమె చాలా అమాయకురాలు అన్నట్టు 2 బొక్క చొక్కలు పెట్టుకొని. బావగారు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? అంటే కిస్లు హగ్గులా ఏం చెప్పొద్దు. డ్రెస్ తీసిచ్చారు. పెళ్లి అవగానే? ఎంగేజ్మెంట్ అవగానే. ఎంగేజ్మెంట్ ఏమయ్యా అంత కంగారు? పెళ్లి అవుతుంది కదా, తర్వాత ఎలాగో షాపింగ్ తీసుకెళ్లి పర్స్ ఖాళీ చేస్తుంది ఈ మధ్యలోనే. సరే, జాగ్రత్తగా ఒక డైలాగ్ చెప్తా. మీలో ఉన్న నట సావిత్రిని బయటికి తీసుకురావాలి. ఓకే, అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా, వస్తుందని కూడా నాకు నమ్మకం లేదు. ఈ డైలాగ్ ని మీరు కోపంగా చెప్పాలి ఫస్ట్. అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా, వస్తుందో లేదో కూడా నాకు తెలియదు. మోర్ ఫోర్స్. అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా, వస్తుందో లేదో కూడా నాకు తెలియట్లేదు. ఏడుస్తూ. అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా, వస్తుందో లేదో కూడా నాకు తెలియట్లేదు. మోర్ ఏడుపు. అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా, వస్తుందో లేదో కూడా నాకు తెలియట్లేదు. కాదు, బావగారి మీద కోపం వస్తే ఏంటి ఆయుధాలు ఇంట్లో? అట్ల పుల్ల, అప్పడాలు కర్రా. మరి ఎలా? మీరు టంగు నాకు తెలుసు. ఏమిటి సిగ్గుపడుతున్నారా? భర్తని కంట్రోల్లో పెట్టడానికి 3 సూత్రాలు చెప్పండి. కంట్రోల్ ఎందుకు పెట్టాలి? పెడతారు కదా. అక్కర్లేదు. ఇప్పుడు బావగారు చిన్నప్పుడు కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమించారు, తర్వాత పెళ్ళయింది. సో పెళ్ళైన తర్వాత అమ్మాయి అలా మగధీరాల డిసిషన్ వచ్చింది. అప్పుడు ఏంటి పరిస్థితి? రాకి కట్టించేద్దాం. పెద్ద ప్లానింగే. ఈ ప్లాన్ ఏదో బాగుంది. అసలు ముందే ఆలోచించి పెట్టుకుంటారు మా హారిక గారు. చెప్పండి పడండి. ఇంకేంటి ప్రత్యూష గారి సంగతులు? మీరే చెప్పాలి. కాదు, మీరు లవ్ లో ఉన్నప్పుడు బాగా గిఫ్ట్లు ఇచ్చేవారు అంటే పెళ్ళైన తర్వాత బావకి అసలు గిఫ్ట్లు ఇవ్వట్లేదు. లవ్ అని ఎవరు చెప్పారు? బావగారు చెప్పారు. లేదు, అరేంజ్డ్ మ్యారేజ్. అదేంటి ఆయన లవ్ చెప్పాడు మన ధనాధన్ మహదానందం కార్యక్రమంలో? అవునా, ఏమో చెప్పుంటారు మీకు. అవును, మరి ఉండాలి కదా. మన నరేష్ బావ రోజు పాటిస్తుంటాడు మాకు. ఓకే, బావగారి పేరేంటి? ప్రవీణ్. ఏమని పిలుస్తారు? ఏమని పిల్లరా? కాదు, ఆయన దూరంగా ఉన్నాడు, ఇలా రా అనాలి. ఓయ్ ఇంకా దూరంగా ఉన్నాడు. ఫోన్ ఉంది కా, ఫోన్. ఆయన ఫోన్ పట్టుకెళ్ళలేదు, మర్చిపోయాడు. అప్పుడు ఇంకేం పిల్ల, నా పని నేను చేసుకుంటా. ఓయిరా అనే బదులు ఏ ప్రవీణ్ అలా. లేదు, ఇప్పుడు బంగారం. లేదు, ఇప్పుడు వరకు పెళ్ళి. ఇప్పుడు వరకు నిజంగా. ఎన్ని సంవత్సరాలు అయింది ఘోరం జరిగి? 7 years. 7 years లో ఒకసారి ఆయనే రెడీగా ఎప్పుడు పిలుస్తుంది అన్నట్టు ఇలా ఉంటాడు. అది కరెక్టే. ఇలా కంట్రోల్లో పెట్టాలంటే ఏం చేయాలి? అంటే రేపు బదులు ఫ్యూచర్ లో పెళ్లి అయ్యే వాళ్ళు కూడా ఇలా పక్కనే పెట్టుకొని తిరగాలి అంటే. బాగా ఏం చేస్తారు జాబ్? ఐటీ సాఫ్ట్వేర్. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చి చాలా అసలు మార్చేసిందండి.
ఇంట్లో ఫస్ట్ ఎవరు కోపం వస్తుంది? నాకే వస్తారు. ఎవరు కూల్ చేస్తారు? ఆయన ఎలా? ఏం లేదు, దగ్గరకు వచ్చి మాట్లాడతారు. అంటే ఇది ఇక్కడతో అయిపోయింది కదా, ఇక్కడతో వదిలేసే ఈ వార్ ఇక్కడ కంప్లీటెడ్, ఈ వారు ఇక్కడతో కంప్లీటెడ్, వి విల్ స్టార్ట్. నేను నమ్మను. మగవాళ్ళకి ఎందుకండి అన్ని మంచి బుద్ధులు వస్తాయి, లేడీస్ కి ఎందుకు రావంటారు ఇలా? అంటే లేడీస్ కి కొంచెమే కోపం వస్తుంది, కూల్ చేస్తే వెంటనే కూల్ అయిపోతాం అని వాళ్ళకి తెలుసు. అదే ఒకవేళ వాళ్ళకి కోపం వచ్చిందంటే కూల్ చేయడం చాలా కష్టం. ఎప్పుడైనా బాగా కోపం వస్తే ఎలా కూల్ చేస్తారు మీరు? నేనేం కూల్ చేయను, నేనే కోపం అయిపోతా రివర్స్ లో. సో ఆయన వచ్చి కూల్ చేస్తారు. ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలి. బాబు ఈ జీవితానికి టిస్టులు చాలనేనా? సరే ప్రత్యూష గారు, జాగ్రత్తగా డైలాగ్ చెప్తాను, రకరకాల వేరియేషన్ లో Okay. మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాను, మీరు అక్కడికి రారు. ఈ డైలాగ్ రౌద్రంగా. మిమ్మల్ని ఎక్కడో తీసుకెళ్దాం అనుకుంటే కానీ మీరు రారు. అమ్మో ఈ రౌద్రంగా. అబ్బబ్బబ్బ నిజం, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నాకు అర్థమైంది ఎవరి ఇంట్లో కోల్ వెంకీ ఆసనం. ఇదే డైలాగ్ ఒక దెయ్యం చెప్తే, ఒక గోస్ట్, నిన్నెక్కడికో తీసుకెళ్లాలనుకున్నా కానీ నువ్వు రావట్లేదు. మేము ఎక్కడికి రాము. ఇదే ఒక డైలాగ్ ని హాస్యంతో నవ్వుతూ, నిన్నెక్కడికో తీసుకెళ్లాలనుకున్నా కానీ నువ్వు రావట్లేదు. మోర్ హాస్యం, నిన్నెక్కడికో తీసుకెళ్దాం అనుకున్నా కానీ నువ్వు రావట్లేదు. ఏడుస్తూ, నిన్నెక్కడికో తీసుకెళ్లాలనుకున్నా కానీ నువ్వు రావట్లేదు. చప్పట్లు కొట్టండి అమ్మా, అంతకంటే ఏం చేయలేము. ఇన్ని వేరియేషన్స్. చూడడానికి అమాయకంగా తెల్ల డ్రెస్ వేసి శాంతి కపోతంలో వచ్చింది, చూడగానే అమ్మో ఈమె చాలా శాంతి కపోతంలా ఎప్పుడు సాఫ్ట్ గా ఉంటారు అనుకున్నా. చప్పట్లు కొట్టండి అమ్మా. మాధవి గారు పాలిటిక్స్ కి వెళ్ళారు అనుకోండి, మీరు ఒక సీఎం అయ్యారు వన్ డే, ఓకే, ఏం చేంజ్ చేస్తారు? చేంజెస్ ఎందులో సిటీలోనా? సిటీలో కాదు, జెంట్స్ లో. లేడీస్ లో పెద్ద చేంజ్ చేయాల్సింది, జెంట్స్ కి పెట్టే కొత్త రూల్స్, హస్బెండ్లకి ఇచ్చే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. టైం కి ఇంటికి రండి, వైఫ్ ని గౌరవించండి. ఇప్పుడు చేసేది అదే అనుకోండి. ఇది అబద్ధం, ఇప్పుడు నిజం మాట్లాడుకుందాం. అప్పుడు పెళ్లి చూపుల ప్రాసెస్ ఎలా ఉండేది మీ పెళ్ళప్పుడు? యాక్చువల్ గా మాకు పెళ్లి చూపులు అంటూ అవ్వలేదు, ముందే మేము కలవడం జరిగింది వేరే ఫ్రెండ్ ఇంట్లో. నో అది కూడా అరేంజ్డే. అవునా? అంటే పెద్దల్లో కూర్చుని ఆ టైప్ కాదు మాది. అది చూసి చూడగానే అట్లా ఏమైనా మ్యూజిక్ వచ్చిందా? అంతేం రాలా, నాన్నగారు చెప్పిన తర్వాత ఎస్ చెప్పాం అంతే. పెద్దవాళ్ళు కుదిర్చారు. పెద్దవాళ్ళకంటే ముందు అలా చూసుకున్నారు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఏం పేరు సార్ పేరు? చలపతి. చలపతి. ఏమని పిలుస్తారు ముద్దుగా? అండి అంటాను అంతే. కాదు ముద్దుగా. ఎందుకంటే యాక్చువల్ గా మీరు అనుకున్నంత చిన్నవాళ్ళు ఏం కాదు, మా హస్బెండ్ రిటైర్డ్. ఏదైనా పర్వాలేదు, డార్లింగ్ అని పిలవండి. డార్లింగ్ అని ఎప్పుడు పిలవలేదు. ఇప్పుడు పిల్లండి డార్లింగ్. అక్కడ ఏ చలపతి డార్లింగ్, ఏ పతి డార్లింగ్, ప్లీజ్ కమ్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. చూడు ఎంత బాగుందో. లేదు చెప్పడానికి. రేపు నుంచి సార్ ని మీరు రోజు డార్లింగ్ అని పిలాలి. పర్ఫార్మెన్స్ తో చంపేస్తున్నావే. సరే సిస్టర్, ఒక డైలాగ్ చెప్తా, దాన్ని మీరు రకరకాలుగా వేరియేషన్. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. సో ఈ డైలాగ్ మామూలుగా చెప్పండి ఫస్ట్. వీలైతే ప్రేమిస్తాం డూడ్, పోయేదే ఉంది, మహా అయితే మళ్ళీ ప్రేమిద్దాం, తిరిగి ప్రేమిస్తారు. దీని కోపంగా వీలైతే ప్రేమిద్దాం, మహా అయితే మళ్ళీ తిరిగి ప్రేమించాల్సి ఉంటది, ఏముంది? నేను చెప్తా. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. దీన్ని నవ్వుతూ, వీలైతే ప్రేమిద్దాం బాగా నవ్వుతూ, వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. సో నేను డైలాగ్ చెప్తుంటాను, మీరు మోగ యాక్షన్ లో వేరియేషన్స్ ఇవ్వాలి. ఓకే? అందరికీ నమస్తే. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఇందు మూలంగా భార్యలందరూ భర్తలకు పూజలు చేసి, వాళ్ళని కష్టపెట్టకుండా, వాళ్ళతో పనులు చేపించకుండా మీరే చేసి, వాళ్ళని ఇక మీదడైనా ఫ్రీ బర్డ్స్ లా వదిలేద్దాం. పోయేదేముంది, హ్యాపీగా ఎగురుతారు. ఆహా, థ్యాంక్ యూ సో మచ్.
ఆల్రైట్, చూసారు కదా ఫస్ట్ రౌండ్ లో మా వాళ్ళు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్. మరి ఇదే హుషారుతో మరింత ఎంటర్టైన్మెంట్ కోసం మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి. జనరల్ గా పెద్దవాళ్ళు చెప్పిన మంచి మాట ఏంటి అంటే, మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే బంగారం కొని దాచిపెట్టుకోండి, ఫ్యూచర్ లో ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆ బంగారమే కష్టం తీరుస్తుంది అని. మరి అలా కష్టం తీర్చాల్సిన బంగారానికే కష్టం వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ కష్టం ఎవరు తీరుస్తారు అంటే నికార్సైన నమ్మకం ఉన్న వాల్యూ గోల్డ్. వాల్యూ గోల్డ్ తాకట్లో ఉన్న బంగారాన్ని ఈజీగా విడిపించి మార్కెట్లో ఉన్న వాల్యూకే కొనుగోలు చేసి మిగిలిన అమౌంట్ ఇమ్మీడియట్ గా మనకి ఇచ్చేస్తుంది. ద మోస్ట్ ట్రస్టెడ్ గోల్డ్ బయింగ్ బ్రాండ్ వాల్యూ గోల్డ్ ఇప్పుడు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా. వాల్యూ గోల్డ్, సెల్ గోల్డ్ బేఫికర్. ఆల్రెడీ ఈరోజు ఓషివంగిలో మనం ఆడుతున్నాం ఎగిరి పడితే ఎంత బాగుంటుంది అనే గేమ్ అన్నమాట. సో ఎగిరి పట్టేస్తే నిజంగానే బాగుంటుంది. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే, ఇద్దరు ఒకేసారి ఆడతారు. సో ఇటువైపు ఉన్న వాళ్ళు ఈ పేపర్ని నేను దాంట్లో వేస్తా. సో మీరు ఊదితే మీరు క్యాచ్ చేయాలి, మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీరు ఊదితే తను క్యాచ్ చేయాలి. అలా క్యాచ్ చేసుకుంటూ వెళ్ళి దాంట్లో వేయాలి. సో మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఇంకోటి వేసుకొని అలా తీసుకెళ్ళేయచ్చు. సో ఇచ్చిన టైంలో ఎన్ని దాంట్లో వేస్తారు అన్ని పాయింట్స్ వస్తాయి. ఓకే, సో కవిత గారు అండ్ గాయత్రి గారు సో రెడీగా ఉన్నారు. ఇటువైపు నుంచి స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఎవరు ఊదేది, మీకా మీరా? అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మీరు క్యాచ్ చేయాలి. అర్రే మళ్ళీ మీరు క్యాచ్ చేయండి జాగ్రత్తగా. ఓ అది మళ్ళీ కొంచెం ముందు మూవ్ అవ్వండి. డైరెక్ట్ వేసేసిలా ఉన్నారు. అరే రే రే, ఇప్పుడు మీ దగ్గర ఉంది, అక్కడికి వెళ్ళండి, టైం అయిపోతుంది. అయ్యో కొంచెం దూరం. అది మూవ్ అవ్వండి. అలా ఎగిరితే క్యాచ్ చేయాలి, డైరెక్ట్ వేసేయకూడదు. అబ్బా ఎంత పని చేశారు. వేసేయండి. రండి మళ్ళీ. అర్థమైంది కదా ఈసారి? 10 9 మూవ్ అండి. 8 7 6 5. సో అందులో 2 ఉన్నాయి. నేను ఇంకా 5 4 3 2 అన్నాను. జస్ట్ ఇంకొకసారి ఊతే అయిపోయేది. బట్ అయినా మనం ఒకటి కరెక్ట్ గా వేసాం కాబట్టి 10 పాయింట్స్. ఆల్రెడీ ఓషివంగిలో ఈ రోజు మనం ఆడుతున్నాం ఎగిరి పడితే ఎంత బాగుంటుంది అనే ఆట. నెక్స్ట్ ఆడడానికి వాసవి గారు అండ్ సౌజన్య. సో పెద్ద టార్గెట్ ఏం లేదు, ఇప్పటివరకు అయితే 1 పాయింటే వచ్చింది. సో 1 వేసారు కాబట్టి 10 పాయింట్స్ మనం ఇంకా పెంచుకోవాలి. ఓకే, రెడీ? ఒకసారి గట్టి కూదండి, మీరు క్యాచ్ చేయండి. క్యాచ్. టైం ఇక్కడ అయిపోతుంది. ఓ వద్దు, కింద పడింది వద్దు. మూవ్ అవ్వండి. మళ్ళీ అక్కడ మళ్ళీ వేయండి, అక్కడే ఉండండి, మళ్ళీ వేయండి. అది పడేదాకా మీ టైం వేస్ట్ చేసుకోండి. అంత దగ్గరగా దూరంగా ఉంటేనే పడద్ది. ఒక్కసారి ఊదండి. ఇప్పుడు మూవ్ అవ్వండి, వేసేయండి. మూవ్ అవ్వండి. అరే అక్కడ దూరం. అది 5 4 3 2 1 అండ్ స్టాప్. ఓకే, ఆల్ రైట్. సో సౌజన్య గారు అండ్ వాసవి గారు సో 30 పాయింట్స్ సాధించారు. సూపర్. ఓషివంగిలో మనం ఆడుతున్నాం ఎగిరి పడితే ఎంత బాగుంటుంది అనే ఆట. ఇప్పుడు ఆడడానికి ప్రియాంక గారు అండ్ రాధిక గారు రెడీగా ఉన్నారు. సో మన టార్గెట్ 30 పాయింట్స్, అంటే 3 కంటే ఎక్కువ వేయాలి. ఓకేనా? అయ్యో గట్టిగా ఒకసారి ఊదండి. మరి అంత దగ్గర పెట్టకూడదు. ప్రియాంక గారు ఇప్పుడు ఊదండి, కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఇద్దరు పక్క గ్యాప్ ఇవ్వండి కొంచెం. ప్రియాంక గారు వెనక్కి వెళ్ళండి. అక్కడ నొక్కేస్తున్నారు కరెక్ట్గా. రండి దూరంగా, కొంచెం దూరం. అది కొంచెం దూరం. అయ్యా 8 దూరం. 7 6 అయ్యా దూరం. 5 4 3 2 and 1.
3లో 1 తీసేసాను, రాంగ్ గా వేసారు కాబట్టి 2 పాయింట్స్. ఈ రోజు ఓషి వెంగలో మనం ఆడాం ఎగిరి పడితే ఎంత బాగుంటుంది అనే ఆట. అండ్ ద విన్నర్స్ వాసవి గారు అండ్ సౌజన్య గారు. అండ్ రన్నర్స్ ప్రియాంక గారు అండ్ రాధిక గారు. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు సునీత గారు. అమ్మ ఎలా ఉన్నారు? బాగుంది. సో అందరూ మన వాళ్ళే, మన ఫ్యామిలీయే. చెప్పండి మా ఏం చెప్పాలనుకుంటున్నాను. నా పేరు సునీత. మా ఫాదర్కి మేము 4 అమ్మాయిలము. మా ఫాదర్ గ్రేట్ లీడర్ అని చెప్పచ్చు. పొలిటికల్ లీడరు, ఫ్రీడమ్ ఫైటరు, చాలా గొప్ప వ్యక్తి. చాలా గొప్ప వ్యక్తి. ఫ్యామిలీలో కానీ అందరిలో ఊర్లో కానీ చాలా గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి సడన్గా ఒకరోజు ఫీవర్ వచ్చి హాస్పిటల్ పాలైపోయి సడన్గా అయిపోయారు, కొలాప్స్ అయిపోయారు. దాంతో మా ఫ్యామిలీకి చాలా చాలా పెద్ద దెబ్బ తగిలింది. అందరం కూలిపోయాము, ఒక క్షణంలో అలా అయిపోయాము. మీ వయసు ఎంతమ్మా? అప్పుడు అంటే నాకు మ్యారేజ్ అయిపోయింది, అయిపోయింది. కానీ ఎక్స్పెక్ట్ లేదనమాట, అనుకోని ఇది. ఆరోగ్యంగానే ఉండేవారు, సడన్ గా ఇలా జరిగింది. మాకు ప్రాపర్టీస్ అవి చాలా ఉన్నాయి, కానీ ఏమి చేయలేకపోయారు. చేస్తాను అనుకున్నారు, బాగున్నాను అనుకున్నారు, ఏమి చేయలేకపోయారు. అది మేము ఫేస్ చేయడానికి ఇంతకాలం కూడా పట్టింది. ఆయనే ఉండుంటే మాకు ఏ సమస్యలు ఉండేవి కావు. అది చాలా పెద్ద దెబ్బతో మా అమ్మ మైండ్ పోయి అన్కాన్షియస్ లాగా, అంటే ఒక పసిపిల్లలాగా అయిపోయింది మా అమ్మ. ఎప్పుడు నాన్న పోయిన తర్వాత ఇంకా ఇంకొక 3-4 years కి అలా అయిపోయి ఆవిడ అదే మనసులో పెట్టేసుకున్నారు. ఒక 3 months 6 months బేబీని ఎలా సాదాలో అలా చూసాం మేము. అంటే విత్ మొత్తం ఆల్మోస్ట్ బేబీని సాకినట్టుగా. ఎవరి దగ్గర ఉండేవారు? నా దగ్గర ఉన్నారు. ఒక 6 years ఆమె సేవ బాగా చేసుకున్నాము, ఒక చిన్న బేబీ లాగా. సో ఆమె కూడా అయిపోయారు. అవన్నీ అవి అదొక దెబ్బ అలాగా అవి నిలదొక్కుని, అంటే చెప్తారు కదా మనం ఏంటో చూపించుకోవాల్సిన టైం అలాంటివి అనేది ఒక ఛాలెంజ్ గా తీసుకుని అలా చేసుకుంటూ వచ్చాము. మీ హస్బెండ్ కూడా సపోర్ట్ చేయడం గ్రేట్. మీ అమ్మగారు మీ దగ్గర పెట్టుకున్నా చాలా గొప్ప. అత్తగారిని ఉంచు మన దగ్గర పెట్టుకుందాం అని ఆయన మీకు సపోర్ట్ చేయడం. అత్తగారు అంటే ఆయనకి అమ్మ కూడా అంత కాదు, అమ్మ కన్నా ఎక్కువ. అలాంటి అల్లుడు దొరికాడు అంటే సో ప్రతి పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు. కూతురు దగ్గర కూడా 4 రోజులు ఉన్నాం అనే ఆనందం ఉంటుంది. మా అమ్మ కూడా బంగారు తల్లి అదనమాట. అందరిని ప్రేమించే గుణం, ఒకళ్ళని కూడా ఒక మాట అనే తత్వం లేదు, నొప్పించేది లేదు, చాలా బాగా చూసుకునేది. కానీ అలా అయిపోవడం బాధ అయిపోయి 6 సంవత్సరాలు అలా ఇంకేం లేదు. డైపర్స్ అనుకోండి, ఇంకా అలాగా ఎత్తుకొని తీసుకెళ్లడం, మంచం మీద కూర్చోబెట్టడం, మొత్తం పూర్తిగా. మీ మాట విన్న తర్వాత అయినా సో పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో పేరెంట్స్ కూడా అందులో సగం జాగ్రత్తగా చూసుకున్న పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టడం, లేదంటే నువ్వు నా దగ్గర ఉండొద్దు, సిబ్లింగ్స్ ఉంటే నువ్వు అన్న దగ్గర ఉండు, లేదా అక్క దగ్గర ఉండని వాళ్ళే పోట్లాడుకోవడం, ఇలాంటివి చేయకుండా పేరెంట్స్ మీ దగ్గర పెట్టుకొని మిమ్మల్ని వాళ్ళు ఎంతగా చూసుకున్నా దాంట్లో కొంచెం చూసుకున్నా హ్యాపీ, వాళ్ళంతా హ్యాపీ ఫీల్ అవుతుంటారు. కానీ ఏ రోజు కూడా ఇంత కూడా ఇబ్బంది ఫీల్ అవ్వలేదు నేను. ఒక నా మనవడికి మనవరాలకి చేసినంత అందులో అలా లీనం అయిపోయి అలా చేసుకున్నాము. మీకెంతమంది పిల్లలు? నాకు 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి ఇక్కడే ఉంది. అమ్మాయిలు ఉంటే అదృష్టం. మీరు మీ అమ్మగారికి ఎంత అదృష్టం. సో ఒక కూతురుగా మీరు ఎంత చేశారో, మీకు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి మీరు చాలా అదృష్టవంతురాలు. సో ఎప్పుడైనా అమ్మాయిలు ఉంటే గ్రేట్. సో ఇప్పుడు హ్యాపీనే ఉన్నారా అందరూ? ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు. సో కూతురు దగ్గరే ఉంటారు. అల్లుడు ఏం చేస్తారు? కూతుర్లు 2 దగ్గరలోనే ఉన్నారు. అల్లుడు లెక్చరర్ గా చేస్తారు. అన్ఫాక్చువల్లీ ఒక అల్లుడు అయిపోయారు, కొలాప్స్ అయ్యారు. అది ఇంకొక దెబ్బ, ఇంకో పెద్ద. మీ కరోనా టైంలోనా? నిజంగానే కరోనా అనేది చాలా అద్భుతమైన బంధాలన్నీ తెంచేసి వెళ్ళిపోయింది. చాలా ఫ్యామిలీస్ లో చిచ్చు పెట్టెళ్ళింది. సో తెలియకుండా వచ్చింది, కానీ ఆ తర్వాత చూస్తే చాలా ఫ్యామిలీస్ లో విషాదం బికాస్ ఆఫ్ కరోనా. బట్ సో మీరు సపోర్ట్ ఉన్నారు కాబట్టి తను స్ట్రాంగ్ గా ఉండగలుగుతుంది. మనోళ్ళు ఉన్నారమ్మా? మనోడు ఉన్నాడు. తను ఇప్పుడు జాబ్ చేస్తుంది. సింగిల్ పేరెంట్ గా పిల్లల్ని మెయింటైన్ చేసి రావడం అనేది కూడా చాలా టఫ్ టాస్క్. అది చిన్న వయసులో. సో ఇలా హస్బెండ్ లేడు అంటే అది కూడా చాలా కష్టమైన పని. కానీ ఇప్పుడు మనం హ్యాట్సాప్ చెప్తూనే ఉండాలి. ఉమెన్స్ ఎప్పుడు గ్రేట్, అది మనం డెఫినెట్ గా ఒప్పుకోవాలి. మళ్ళీ ఈ రోజున ఇలా నిలబడతాము, మళ్ళీ నలుగురిలో కలుస్తాము అని అనుకోలేదు. కానీ గాడ్ ఈస్ గ్రేట్ అంటారుగా, నేను నమ్ముతాను. దేవుణ్ణి కూడా నేను బాగా నమ్ముతాను. ఏమైనా మనం స్ట్రాంగ్ గా ఉండాలి. సో ఏం జరిగినా తట్టుకొని ముందుకు వెళ్ళాలి.
సో గ్రేట్ మా, ఇది మీ కుటుంబం అనుకొని అందరూ మన ఫ్యామిలీ అనుకొని మీ మనసులో ఉన్న ఆ ఎమోషన్ మాతో షేర్ చేసుకున్నారు. నిజంగా మనం అందరం ఒకటే ఫ్యామిలీ, అలా అనుకుంటేనే హ్యాపీగా బతకగలుగుతాం. ఇంతమంది ఉన్నారు నా వెనకాల, నా కుటుంబం చాలా పెద్దది అనే స్ట్రెంగ్త్ మనకు వస్తుంది. మంచి కూతుళ్ళు మంచి అల్లుళ్ళు, నీకేంటే అనేవాళ్ళు. అంత హ్యాపీ మూమెంట్ అనమాట. బంగారం లాంటి అల్లుళ్ళు, బంగారం లాంటి కూతుళ్ళు, నువ్వు ఎక్కడున్నా రాణి, అలాంటి సిచ్యువేషను. ఎనీవే అమ్మాయిలు ఉన్నారు, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. సో ఏ టెన్షన్ పడకుండా వాళ్ళతో మీరు హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ మా, థ్యాంక్ యూ వచ్చారు. ఈ అవకాశం ఇచ్చినందుకు. మా అందరి తరపున ఒక చిన్న కానుక మీకు. ఆల్రెడీ ఇది ఈ రోజు మన బామలు సత్యభామలు షో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి మండే టు సాటర్డే ఆఫ్టర్నూన్ 12 o'clock. మిస్ కాకుండా బామలు సత్యభామలు.